స్టాక్ మార్కెట్ అంటే మనకు తెలుసు, స్పోర్ట్స్ బెట్టింగ్ గురించి విన్నాం. కానీ ఇప్పుడు అమెరికన్ యూనివర్సిటీ క్యాంపస్లలో ఒక వింత ధోరణి కనిపిస్తోంది. అది ప్రెడిక్షన్ మార్కెట్. ఏదైనా ఓ సంఘటన జరుగుతుందా లేదా అనే దానిపై డబ్బులు పెట్టి బెట్టింగ్ కట్టడం. జెఫ్ బెజోస్ సూపర్ బౌల్కు వస్తాడా లేదా అన్న దగ్గర నుంచి ఫలానా కంపెనీ సీఈఓ తప్పుకుంటాడా అనే వరకు ప్రతిదీ ఇక్కడ వ్యాపారమే. అసలు ఇది అంచనా వేయడమా లేక ఇన్సైడర్ సమాచారంతో చేస్తున్న దోపిడీయా? ఈజ్ దిస్ ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్ పేరుతో వాల్ స్ట్రీట్ జర్నల్ వెలుగులోకి తెచ్చిన ఈ సంచలన కథనంపై సాక్షి స్పెషల్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. యూనివర్సిటీలు అంటే చదువుకు నిలయాలు, కానీ ఇప్పుడు అవి ట్రేడింగ్ ఫ్లోర్లుగా మారుతున్నాయి. కల్షి, పాలి మార్కెట్ వంటి ప్లాట్ఫారంలు విద్యార్థులను ఐకానిక్ ఇన్ఫ్లుయెన్సర్లుగా మార్చేస్తున్నాయి. ముఖ్యంగా మియామి యూనివర్సిటీలోని సిగ్మా ఆల్ఫా ఎప్సిలాన్ వంటి గ్రూపుల్లో ఈ హంగామా ఎక్కువగా ఉంది. ఇక్కడ సంపన్న కుటుంబాలకు చెందిన పిల్లలు ఉంటారు. అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ కుమారుడు కూడా ఇక్కడే ఉన్నట్లు సమాచారం. ఇటీవల సూపర్ బౌల్ ఈవెంట్కు జెఫ్ బెజోస్ వస్తాడా లేదా అనే దానిపై భారీగా బెట్టింగ్ జరిగింది. బెజోస్ కుటుంబ సభ్యులతో సన్నిహితంగా ఉండే విద్యార్థులకు ఆయన రావడం లేదని ముందే తెలుసు. ఈ ఇన్సైడర్ సమాచారంతో వాళ్లు లక్షల్లో లాభాలు గడించారు. ఇది కేవలం అంచనా కాదు, ముందస్తు సమాచారాన్ని సొమ్ము చేసుకోవడమే అనే విమర్శలు వస్తున్నాయి. రాజకీయాలు, యుద్ధాలు, సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలు, ఇలా దేనినైనా వీరు వదలడం లేదు. 2024 ఎన్నికల తర్వాత ఈ మార్కెట్లు విపరీతంగా పెరిగాయి. 2025 నాటికి ఇవి $1 బిలియన్ సామ్రాజ్యంగా అవతరించాయి. కానీ ఇక్కడే అసలు చిక్కొచ్చి పడింది. ఇవి కేవలం ఆర్థిక సాధనాలా లేక జూదమా? ముందస్తు సమాచారం ఉన్నవాళ్లు మాత్రమే ఇక్కడ గెలుస్తుంటే సాధారణ ఇన్వెస్టర్ల పరిస్థితి ఏంటి? అందుకే నియంత్రణ సంస్థలు ఇప్పుడు వీటిపై దృష్టి సారించాయి. సమాచారమే సంపద అని అంటుంటారు, కానీ ఆ సమాచారం ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్ అయితే అది చట్టవిరుద్ధమవుతుంది. విద్యార్థులు తమ తెలివితేటలను అంచనాల కోసం వాడుతున్నారా లేక అడ్డదారిలో డబ్బు సంపాదించడానికి వాడుతున్నారా అనేది ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది.